మస్తు పాడుతున్నాను పాట. ఇట్లా పెట్టాలా అంతే. అమ్మో పాల కొబ్బరికాయలతో అంటారు కదా అట్లానే పాదాలతో ఇవన్నీ అంటారు. దేవుడు వస్తాడు ఇప్పుడు అని బంద్ చేస్తున్నా. ఈ పదం అంతా వాడకున్నా సరే ఈ రోజులు వాడితే వస్తాడు. అట్లనా చూసినా మేడం. ఈ 2 రోజుల పదం వాడకుండా ఇంత వాడితే వస్తాడు. ఈ 4-5 నురుగులు వాడితే ఇంకా దేవుడు వస్తాడు. నాకే కాదు ఎవరికైనా జాతరలో ఉడక అంటే దేవుడు దేవుడు వచ్చేటోళ్ళు వస్తుంది. అట్లా పడితే వస్తుంది. ఏ దేవుడు ఉన్నాడు మరి మీకు? నాకు ఉన్నాయి అన్ని దేవుడు. ఆరమాసమ్మ అంటే మాకు లేదా దేవుడు. మీ ఇంటి దేవుడు మా ఇంటి దేవుడా? మాకు లచ్చమ్మ అని ఉంటది. తుర్క దేవుడు ఉంటాడు. బులచ్చమ్మ పొలాలు చిలకలు తుర్క దేవుడు పీర్లు. ఆ దేవుడు ఇంకే దేవుడు లేడు అంతే. ఈ బులచ్చమ్మ పండుగ బాగా చేస్తారంట. ఎట్లా చేస్తారు తెలుసా? చెప్తా. పాటలా పండుగ ఇట్లా బాగా చేస్తారంట. చిలకలనే చేసేది. ఒక్కసారి చెప్పారు ఎట్లా చేస్తారు? ఏం చేస్తావు బులచ్చమ్మకు? పాటలు గీటలు వాడతాం. పాడం కదా బులచ్చమ్మ. పాడాలి కానీ ఉట్టినే కథ చెప్పు మామూలుగా. ఏం చేస్తావు? అయితే బులచ్చమ్మ ఉంటది కదా, గుండూరుగా నీట్ కలుకుతాం. నీట్ కలికి మంచిగా 5 సార్వలు పెడతాం. బొట్లు పెడతాం. కుంకుమ బొట్టు, పసుపు బొట్లు 5 సార్వలు పెట్టి ఈడ ఊబత్తులు ముట్టిస్తాం. ఎన్ని 5 ఒక పొడ తెచ్చి ముట్టిస్తాం. ఈడ ఒక ఇస్తరాకి ఈడ ఒక ఇస్తరాకి వేస్తాం. అన్నం తీపి వేసి ఉంటాం. బెల్లం వేసి ఉంటాం. వండి ఇలా అంగుళం వేసుకొచ్చి మంచిగా దీపం వేస్తాం. దీపం వేసి మొక్కుతాం. కొబ్బరికాయలు కొట్టి ఇవన్నీ వేసి ఏటను కోస్తాం. ఉంటే కోస్తాం, లేకపోతే ఇంత కాడికే అన్నం పెడతాం. మనకు మంచిగా కలుగ చూపింది అనుకో ఏటను మట్టి చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా పెట్టుకుంటారా బులచ్చమ్మ అంటే? ఏమన్నా చెప్తారు. అడుగుతారు ఏడ నిలుస్తుందని. ఇంకేడ నిలుస్తా అంటే అది నిలబెట్టుకుంటాం. ఇప్పుడు నా శిల్కం ఉంది కదా, ఏం శిల్కలు ఉంటా అంటే ఏం శిల్కలు ఉంటాయంటే నా శిల్కలు ఉంటాయని అట్లా ఆడ నిలబెడతాం. ఆడానికి పెడతాం అన్నట్టు. మన ఇష్టం అది. మన ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు. మనకి మంచిగా అనిపిస్తే ఎప్పుడైనా పెట్టుకో. కొంతమంది చాలా మంది ఆటనే పెడతారు. సంవత్సరానికి ఒకసారి చేస్తారు. చుట్టాలు చేస్తాం, పెడతారు, దావత్ చేస్తారు. అది మన ఇష్టం. మనకి ఎంత మంచిగా అనిపిస్తే అప్పుడు పెట్టుకుంటూనే ఉంటాం. పంటలు మంచిగా వండాలి, పంటలు మంచిగా వండాలని, మనకు సంసారం మంచిగా ఉండాలి అని అది మన ఇష్టం వచ్చినప్పుడల్లా పెట్టుకోవచ్చు. ఒక్కటేసారి అన్ని ఖాయమే ఉండదు. మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు పెట్టుకోవచ్చు. మంచిగా అనిపిస్తుంది. మంచిగానే అనిపిస్తుంది. మంచిగా అనిపించకపోతే ఈ కథ ఎందుకు చెప్తా? మంచిగా అనిపిస్తుంది కాబట్టి కథ చెప్తున్నా. అందుకే కథ చెప్పినావా? అంతే కదా, మంచిగా ఉంటేనే చెప్పుకుంటాం. మంచిగా లేకపోతే చెప్పబుద్ధి కాదు కదా. అవును. ఇప్పుడు వీళ్ళు చెప్పాలి కొడాలి. ఇక ఇప్పుడు దగ్గర నేనే చెప్పిన ఇంతసేపు గంట సేపు. ఇప్పుడు 2 గంటలు చెప్పాలి. ఇక 1 గంట చెప్పాలి, 1 గంట చెప్పాలి. అంతే నేను చెప్పినట్టే. పాట వాళ్ళు చెప్పాలి ఇప్పుడు. సరే లక్ష్మమ్మ, మరి మీరు ఏం చేస్తారు? మేము పని చేస్తాం. 4 కుత ఉడికేయాలి. ఇప్పుడు కోడళ్ళు అయినప్పుడు పని చేసుకుంటాము. కూలి పని చేసుకుంటాం. గట్టిగా చెప్పాలి. మాట అంతేనా? ఇంతే అన్నమాట. ఇంత చిన్నగా వస్తే మరి మీ ఆయనకి వినిపిస్తుంది. నాకే సరిగ్గా వినిపిస్తలేదు. వినిపిస్తుంది, అటేం లేదు. ఏం లేదు, అట్లేం లేదు. ఇంతే ఇంక మాకు వచ్చేది మాట్లాడే బట్టి ఆయనకు అర్థం చేసుకుంటాను. అంతే, బాగా అలవాటు అయిపోయింది పిల్లల కంచి. ఏం చేస్తాడు మీ ఆయన? మేస్త్రి పని చేస్తాడు. మేస్త్రి పని. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఒక పాప, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు చదువుకుంటారా? పాప పెళ్లి చేసిన. మనోడు అప్పుడు మనోడు వచ్చేసి మనోడు బిడ్డ అక్కడ ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు వేరే ఉంటారు, మేము వేరే ఉంటాం. వచ్చి మేము వచ్చి దాదాపు 20 ఏళ్ళు దానికి వస్తుందని మళ్ళీ మధ్యలో ఊర్లో పోతాం. ఊర్లో పోయి అక్కడ ఉండి మళ్ళా వచ్చుడు పోవుడు అట్లా ఉంటది. ఏ ఊరు మీదే ఊరు? భవాయిపల్లి గ్రామం. భవాయిపల్లి కోడేరు మండలం, జిల్లా నార్కన్లు మండలం. కోడేరు మండలం. మా విలేజ్ బావాపల్లి.
నేను చదువుకున్నా ఏం చదువుకోలేము, నేను చదువుకోలే. పాటలు అయితే మొత్తానికి చదువుకోలేదులే కానీ ఇంకా వస్తాయి ఇట్లా అట్లా మామూలుగా కొంచెం కొంచెం. మొత్తానికి ఒకళ్ళని మించి ఒకళ్ళు, అత్తని మించిన కోడలు, కోడలు మించిన అత్త అయిపోయింది. ఒకలేగా వస్తాం. నన్ను చూసి నవ్వుతున్నారు మీరు అందరూ. మేము పొత్తులో ఉన్నప్పుడు మా అక్క, మేము, మా తోడుకోడలు ఇంకా ఇద్దరు నలుగురు మొత్తం మేము ఇద్దరు నడిపొల్లం. మేము చిలకలకు పోయి ఇంటికి వచ్చి అమ్మడి పిండి విసురుకుంటా పాటలు పాడుకునేది. ఇంత పొద్దున్న పని చేసి వచ్చినా మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మడి పిండి విసురుకోవాలి, పొద్దుగాల మళ్ళీ అమ్మడి వేసుకోవాలి. అన్నం మామూలుగా అన్నం ఇంత రొట్టె, ఇంత అమ్మలి, ఇంత అన్నం వండుకునేది. ఇంకా ఇసురావిన పాటలు పాడుకునేది. విసురుకుంటూ పాడేది మా అన్నల వినా తమ్ముల వినా ఇట్లా. ఊరు ముందల బానో ఉల్లంతా మానో ఊరోడు కొట్టిన ఉగల్వా మానో ఊరేడు కొట్టినావు అల్లా మానో కమరోడు కొట్టినా కదలాదు మానో కమరోడు కొట్టినా కదలాదు మానో. మా ఇంట్లో మా తమ్ముడు గొడ్డాలెత్తంగా, మా ఇంట్లో మా తమ్ముడు గొడ్డాలెత్తంగా పైనమ్మ వామాను పల్లెల్లా వినా పైనమ్మ వామాను పల్లెల్లా వినా మాను కొట్టించి దొడ్డిగాయించి దొడ్డిగాయించి వర్ణవిత్తురారా అన్నా శ్రీరాముడు అర్ణవిత్తురారా అన్నా దేవేంద్రుడు అడవిళ్ళల కల్లా నావెక్కడిది కలుగుతే గంధము కాళ్ళు కడిగేను. మా తమ్ముడు అంటున్నాడు అట్లా. నేను అర్ణమిత్ర అంటే అర్ణం లేదు, నేను కలిగితే గంధం కాళ్ళే కడుగుతా, గంధం పెట్టి కాళ్ళే కడుగుతా కానీ నేను అర్ణం ఇయ్యను. మరి వాళ్ళ చదవు కదా అట్లా చెప్తారు. అట్లా వాడుకునేది. చిలకలకు పోయి ఇంటికి వచ్చి కూలి చేసి వచ్చి కలిసే ఉండదు. ఇప్పటికైనా మేము కలిసే ఉంటాం. మాకు కొట్లాడ ఇట్లా అవసరం లేదు, ఎవరు అనుకోపోయేది. మా అత్త లేదు, వీళ్ళ పెళ్లి అయినాక సంవత్సరానికే చచ్చిపోయింది. నా పెళ్ళ భర్త లేదు. అందరం కలిసి ఉంటాం అమ్మా. అందరం నలుగురం యారన్న, నలుగురు బావగారు, అందరం ఒక దగ్గర ఉంటే మా ఫ్యామిలీ పెద్దది. నాకు ఆడవాళ్ళు నలుగురు, మేము నలుగురం, మా తోటి కోడలు అందరం, మా బావమరుదులు, మా ఆడపిల్లలు మోగాళ్ళు అందరం కలిసి ఉంటాం. పండుగలు వచ్చిన గుమ్మడి కుటుంబం మాది. మంచిగా ఉంటాం అందరం. అత్త ధ్యాస చేసుకుంటుంది పాటలు. అత్త పాపం ఏం లేదు ఎంతుండా అప్పుడు ఆ పని ఉన్నది. అప్పుడు పని అట్లా ఉన్నది. మరి మీ కోడల్ని అంబలి ఇచ్చేదంటే మరి నువ్వేం చేసేది అప్పట్లో? వాళ్ళకన్నా ఎక్కువ ఇంకా నేను చేసేది. అదే ఏం చేసేది? మేము అమ్మడి పిండి తీసుకునేది, రొట్టెలు చేసుకునేది. రొట్టెలు ఫాస్ట్ 2 పెంకులు పెట్టి చేసేది. 2 పెంకులు జొన్న రొట్టెలు, టైగర్ రొట్టెలు. అప్పుడు జొన్న రొట్టెలే అమ్మా. నేను అమ్మ నచ్చిన ఇల్లు వచ్చేట వాళ్ళకి బువ్వ అవుతున్నది. కొంచెం కొంచెం బియ్యం దొరికినాయి, కంట్రోల్ బియ్యం ఇచ్చేది. అప్పుడు ఎక్కపోయేది. మా ఊర్లో గిర్ని లేకుండే దూరం పోయి పడుచుకొచ్చేది. ఇప్పుడు ఉంది అని వేరే ఊరికి పోయి పడుచుకొచ్చేది. 6 బస్తా జొన్నలు తీసుకుపోయి మేము 5 మంది ఆడవాళ్ళు, 5 మంది బావాళ్ళు, నేనే చిన్న. అప్పటి పని అట్లున్నది. ఇప్పుడు ఎవరు చేస్తారు చేయరు.